మనం ఇప్పుడు చుక్క కూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చుక్క కూర వేసుకోవాలి. బాగా కడిగి 2-3 సార్లు జల్లల్లో పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత వేసుకొని అవి కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఆ చుక్క కూరని కలుపుకుంటూ మనం చూసుకోవాలి, దగ్గర పడుతుంది. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చుక్క కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు అనుకుంటా, నాకు తెలిసి. కానీ అప్పుడప్పుడు తింటే హెల్తీగా బాగుంటుంది. ఎప్పుడు తోటకూర పాలకూర ఇవే కాకుండా పుల్లగా చుక్క కూర కూడా తినాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని తిప్పుకుందాం. ఇంకేముందండి, కారం వేసాక అయిపోయినట్టే కర్రీ. కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ కట్ చేసుకోవటమే ఇక. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఈ కర్రీ ఎలా ఉంటుందో. కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చేస్తారు కదా, చేయాలి మరి.